ఇదంతా సత్యం. మన కళ్ళ ముందు ప్రతిరోజు జరిగేటువంటి విషయం. కానీ దీనికి మినహా మనం ఈ ప్రకృతిని గురించి ఏమైనా నేర్చుకుంటామా అని అంటే అది మానవుని బుర్రకు అందలేదు. మానవుడు దాన్ని తెలుసుకోలేదు. కానీ దేవుడే తన ఆత్మ ద్వారా తన భక్తుల ద్వారా మరొక కోణంలో ఈ సృష్టి మనకు ఉపయోగపడుతుంది అని ఆయన నేర్పాడు, చెప్పాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దాంట్లో మనం చదువుకున్న భాగంలో దావీదు గారి ద్వారా సృష్టి ఎలా ఉపయోగపడుతుందో, సృష్టి మనకు ఎలా బోధిస్తుందో చెప్పాడు. సృష్టి మనకు బోధిస్తుంది దేవుడి గురించి అనే సంగతులు మానవుడు ఎవరు చెప్పాడు చెప్పండి? ఈ సృష్టి దేవుని గురించి మానవునికి చెబుతుంది అనే విషయాన్ని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు, దేవుడే చెప్పాడు తన భక్తుడైనటువంటి దావీదు గారి ద్వారా. అంతేకాదు అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా కూడా చెప్పాడు. పాత నిబంధనలో దావీదు గారి ద్వారా చెప్పాడు, కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా చెప్పాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళిద్దరి ద్వారా ఏమంటే సృష్టించిన సృష్టికర్తను గూర్చి ఈ సృష్టి మనకు బోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని దేవుడే చెప్పాడు తప్ప తన భక్తుల ద్వారా లోకంలో పరిశోధిస్తున్న మనుషులు, శాస్త్రజ్ఞులు అండి ఎవరు కూడా ఈ కోణంలో దేవుని వాక్యాన్ని ఆలోచన చేసి అంటే ఈ ప్రకృతిని ఆలోచన చేసి ఇది దేవుని గురించి తెలియజెప్తుందని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పని సంగతులు అంటే ఒక పల్లెటూరులో కుగ్రామంలో జీవిస్తున్నటువంటి మనకు దేవుడు నేర్పుతున్నాడు. పట్టణంలో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, పరిపాలకులు ఎంతోమంది పట్టణాలలో ఉన్నారు. కానీ ఎంతోమందికి ఇలాంటి మాటలు మరుగైంది. కానీ దేవుడు తన కృప చేత ఒక పల్లెటూరులలో జీవిస్తున్నటువంటి దేవుడి పిల్లలైనటువంటి మనకు ఈ దినాన ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని బట్టి చాలా సంతోషం, చాలా ఆనందం. ఎవరు చెప్పిన సంగతులు జ్ఞానులు, మహాజ్ఞానులు అనబడుతున్నటువంటి వారు, రాజులు, చక్రవర్తులు అనబడుతున్నవారు, మహాత్ములు అనబడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ చెప్పిన సంగతులు దేవుడు తన గ్రంథంలో నుండి తన ఆత్మ ద్వారా మనకు కూడా వివరిస్తున్నాడు అని నేను మీకు తెలియజేస్తాను. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం అని నేను మొదటిగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి, వాటికి పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూరు భూమి అంతటా వ్యాపించినది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి అని చెప్తారు. అంటే ఈ సృష్టి ప్రకటించే ప్రకటనలు అంటే దేవుని గురించి ప్రకటించే ప్రకటనలు ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాయంట? భూమి దిగంతముల వరకు వాటి ప్రకటనలు వెళుతున్నాయి. అంటే ఈ సృష్టి ప్రకటిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా విన్నారు? సృష్టి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతుంటే మీరు ఎప్పుడన్నా విన్నారా? విన్నారా? అదే బట్టి అసలు దాని గురించి మనం ఈ కోణంలో ఆలోచన చేస్తే కదా మనకు అర్థం అవుతుంది. ఎటు తిరిగి మనం ఆలోచన చేసేది తిండి అట్ట సులువు దొరుకుతుంది, కట్టుకునే వస్త్రాలు ఎలా దొరుకుతాయి, వీరి గురించి ఆలోచించడమే. కానీ అంటే సృష్టి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది. అది ఎలా? భాష లేదంటున్నాడు ఆయనే, మాటలు లేవంటున్నాడు ఆయనే. మళ్ళీ భూమి దిగంతంలో వాటి ప్రకటనలు బయలు పెడుతుంది అంటున్నది కూడా ఆయనే. మరి అలాంటప్పుడు మాటలు లేవు, భాష లేదు ఈ సృష్టికి. అలాంటప్పుడు భాష, మాట ఉన్నటువంటి మనకి మాటలు, భాష లేనటువంటి సృష్టి ప్రకటిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఎప్పుడైనా వినబడిందా? మనం ఎప్పుడైనా గమనించామా? ఒకసారి ఆలోచన చేస్తే అంత పని మాకెందుకు అసలు మా దాంట్లో ఈరోజు ఏం తిన్నాం, రేపు ఏం తినాలి, ఈరోజు ఏం కట్టుకున్నాం, రేపు ఏం కట్టుకోవాలి అనేది ఆలోచన చేస్తామే తప్ప
ఈ సృష్టిని గురించి అది బోధిస్తుందనే విషయాన్ని గురించి లోతుగా ఆలోచన చేసేయటం మనకేం పని ఉందంటారా? ఉందండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏది మరుగు చేయబడదు, వెలుగులోనికి ఏది రాలేదు, దాని గురించి బయలుపరచడానికి, వెలుగులోకి తేవడానికి దేవుడు ఇష్టపడుతుంది. మనుషులు ఈ సృష్టి గురించి ఏమి నేర్చుకోలేదు, ఏమి గమనించలేదు, దాని గురించి దేవుడు తెలియజెప్పాలని, నా పిల్లలైనటువంటి వారికి వీటిని తెలియపరచాలని దేవుడు కోరుతూ తన ఆత్మ ద్వారా, తన భక్తుల ద్వారా ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు అని నేను మీకు తెలియజేస్తాను. మనం అండి కొంచెం ముందుకు వెళ్ళి ఈ విషయాలు ఆలోచన చేస్తే, దావీదు గారి ద్వారా దేవుడు ఈ మాటలు వెల్లడి చేశారని ఇప్పుడే మనం చదువుకున్నాం. నేను చెప్పాను. రెండవ విషయం చెప్పాను, కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా కూడా ఈ విషయాలు చెప్పాను అని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఎందుకనగా జాగ్రత్తగా ఏనండి, దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య అంటే మనుషుల మధ్య ఏమైందంట? విషదమై ఉన్నది అని అంటే చెప్పాడు, బయలుపరిచాడు అని అర్థం. కానీ బయలుపరిచిన విషయాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మనుషులు ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. దేవుడు బయలుపరిచాడు. వాస్తవానికి దావీదు గారి ద్వారా బయలుపరిచాడంటే యేసుక్రీస్తుకు ముందుగా 1000 సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథం నుండి బయలుపరిచాడు, అంటే చెప్పేశాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత 1వ శతాబ్ద కాలంలోనే యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా కూడా చెప్పించాడు. పాత నిబంధనలో దావీదు గారి ద్వారా, కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా ఈ విషయాలు దేవుడు చెప్పించాడు, అంటే బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన విషయాలను జ్ఞాపకం చేసుకోవటం అనేది మానవుడి దృష్టిలో లేదు. మానవుడికి శారీరకంగా ఏ విధంగా సృష్టి ఉపయోగపడుతుంది అనే దాని మీద పరిశోధన చేశారు, తపస్సు చేశారు. అండి గడ్డాలు, మీసాలు, కళలు అన్నీ నడిచిపోయారు. వాళ్ళు తపస్సు చేయడం. అంతకాలం తపస్సు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి ఎలా ఉపయోగపడుతుంది, తినే తిండికి ఎలా ఉపయోగపడుతుంది, కట్టుకునే వస్త్రాలకు ఎలా ఉపయోగపడుతుంది, సంపాదించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది, సుఖపడడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను మనకు నేర్పారు, తెలుసుకున్నాం. ఈ రోజున అంటే మనకు కావలసినటువంటి తిండి అంతా తింటూనే ఉన్నాం. మనకి కావలసిన సుఖం అంతా